హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రహస్యాలతో నిండిన ఒక ఆలయం గురించి తెలియజేయబోతున్నాం. ఆ ఆలయంలో స్వయంగా భగవంతుడే కొలువై ఉంటాడని భక్తుల నమ్మకం. ఇక్కడ ఎలాంటి రాతి విగ్రహాలు ఉండవు. ఇక్కడ స్వయంగా దేవుడే కొలువై ఉంటాడని, ఆ దేవుడికి చల్లగాలి కోసం ఫ్యాన్స్ కూడా బిగిస్తారు. దేశంలోనే ఇది అత్యంత సంపన్న దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ దేవుడి హుండీలో ప్రతి ఏటా 8,000 కోట్ల రూపాయలు కేవలపుల రూపంలో జమ అవుతాయి. ఇది దేశంలోనే అత్యంత రహస్య దేవాలయాలలో ఒకటిగా ఉంది. ఆ దేవాలయం మరేదో కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ గుడిలో నిత్యం వెంకటేశ్వర స్వామి పూజలు అందుకుంటాడు. విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. ఈ ఆలయం గర్భగుడిలో వెలిసిన మూర్తులు మానవ నిర్మితమైనవి కావు. ఇక్కడ దేవుడు స్వయంభుగా వెలిశాడు. రాతి విగ్రహంలాగే కనిపించిన ఆ మూర్తుల దగ్గరికి వెళ్ళి స్వయంగా దర్శించుకున్నప్పుడు ఆ భావనే వేరుగా ఉంటుంది. భగవంతుడు స్వయంగా కనిపించిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడి పూజారులు విగ్రహానికి చందనం పూస్తారు. ప్రధాన ఆలయంలో కుడివైపున ఒక కర్ర పెట్టి ఉంటుంది. ఈ కర్రతోనే వెంకటేశ్వర స్వామిని బాల్యంలో అమ్మ చేత దెబ్బలు తిన్నాడని చెప్తూ ఉంటారు. ఈ దెబ్బలతోనే తల మీద గాయం అయ్యిందని, ఆ కారణంతోనే ప్రతి శుక్రవారం చందనంతో పూత పూస్తారు. ఇలా చేయడం వల్ల తలకు తగిలిన గాయం తగ్గిపోతుందని నమ్ముతారు. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. హిందూ మతాచారంలో తులసికి పవిత్ర స్థానం ఉంది. విష్ణుమూర్తికి తులసి అంటే ప్రీతి ఎక్కువ. అందుకే ప్రతిరోజు ఈ ఆలయంలో తులసి మాలతో పూజలు జరుగుతాయి. చాలా ఆలయాలలో ఈ తులసి ఆకులను తీర్థం ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు. కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం అలా జరగదు. వెంకటేశ్వర స్వామికి అలంకరించిన తులసి మాలల్ని గుడి ప్రాంగణంలోని ఒక రహస్య బావిలో వేస్తారు. ఇప్పటి వరకు ఈ బావిలో ఏముంది అనేది ఎవరికీ తెలియదు. ఈ ఆలయంలో ప్రతిరోజు 3 లక్షల లడ్డూలను తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీకి ఎలాంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించరు. 300 సంవత్సరాలుగా చేస్తున్న సాంప్రదాయ పద్ధతినే ఉపయోగిస్తారు. తిరుపతికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్యేకమైన ఊరు నుండి పూలు, పండ్లు, దేవునికి సమర్పించే పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటి ఇతర వస్తువులు అన్నీ కూడా ఈ ఊరు నుండి తీసుకెళ్తారు. ఇక్కడి ప్రజలు నియమ నిష్టలు పాటిస్తారు. ఇక్కడ స్త్రీ పురుషులు నేత బట్టలు ధరిస్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గర్భగుడిలో ఒక దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఈ దీపం వేలాది సంవత్సరాలుగా ఆరిపోకుండా వెలుగుతూనే ఉంది. ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఉండదు. అవి ఏమీ లేకుండా దీపం ఎలా వెలుగుతుందన్న ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. కర్పూరం గురించి అందరికీ తెలిసిందే. ఈ కర్పూరాన్ని ఏదైనా విగ్రహం దగ్గర పెడితే కరిగిపోతుంది. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెట్టే కర్పూరం కరగకుండా అలా ఉండిపోతుంది. దీనిని చమత్కారం అనే అనాలి. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది. ఇది అస్సలు చిక్కుపడదు అని అంటూ ఉంటారు. శ్రీవారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఒక ఊహించని ప్రమాదంలో జుట్టుని కోల్పోయారట. ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగాన్ని ఆయనకు ఇచ్చింది. అందుకు ఆయన అంగీకరించగా జుట్టు కోల్పోయిన ప్రాంతంలో జత చేస్తుంది. దాంతో శ్రీనివాసుడు సాయానికి భక్తికి చెలించి కృతజ్ఞతతో ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఇక నుంచి తలనీలాలు నీకు సమర్పిస్తారు అని, దానిని నువ్వు స్వీకరించాలి అని కోరాడు. అప్పటి నుండి తిరుమల దర్శనానికి వెళ్ళే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. భక్తులు పూజారులు చెప్పిన విషయం ఏమిటంటే, ఈ విగ్రహం నుండి సముద్ర అలల శబ్దం వినిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. శ్రద్ధగా వింటే సముద్రం మధ్యలో నిలబడి అలల సవడి వింటున్న అనుభూతి కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.